హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అదంకి అబ్బాయి కావలి అమ్మాయి. డే 2 ఇన్ కూర్గ్. మేము నైట్ స్టేకి అయితే హోమ్ స్టే తీసేసుకున్నాం. ఇదంతా దాని అవుట్ సైడ్ వ్యూ. బ్రేక్ఫాస్ట్ అయితే వాళ్ళే ప్రొవైడ్ చేశారు. మేమైతే మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయిపోయి వాళ్ళు ప్రొవైడ్ చేసిన బ్రేక్ఫాస్ట్ అయితే తినేసి లగేజ్ ప్యాక్ చేసుకొని అయితే అలా స్టార్ట్ అయిపోయాం. మాకైతే మార్నింగ్ పూరి ప్రొవైడ్ చేశారు బ్రేక్ఫాస్ట్కి. చాలా బాగుంది టేస్ట్ అయితే. డే 1 ఇన్ కూర్గ్ చూసారా మా వీడియో? ఒకవేళ చూడకపోతే పైన మెన్షన్ చేస్తాను, తప్పకుండా చూడండి. ఇది దాని కంటిన్యూషన్ బ్లాగ్ కాబట్టి. మార్నింగ్ అలా స్టార్ట్ అయిపోయాము. మేమైతే ఫస్ట్ తలకావేరికి వెళ్తున్నాము. తలకావేరి అంటే ఏంటంటే కావేరీ బర్త్ ప్లేస్ అనమాట, కావేరీ రివర్ది. అండ్ ఇక్కడ అవుట్ సైడ్ వ్యూ ఏంటంటే 1 సెకండ్ అయితే ఫుల్ వ్యూ అంతా కనిపించేస్తుంది. నెక్స్ట్ సెకండ్ ఏంటంటే ఫుల్ ఇలా స్నోతో కవర్ అయిపోతుంది. Mickey? చూసారా, అప్పుడే స్నోతో అయితే ఫుల్ కవర్ అయిపోయింది. బట్ ఇక్కడైతే నాకు చాలా నచ్చింది, చాలా ప్లెజెంట్గా ఉంది. అసలు ఈ ప్లేస్ చూడగానే నాకైతే చాలా పీస్ఫుల్గా అనిపించేసింది. క్లైమేట్ని అలా ఎంజాయ్ చేస్తూ అలా లోపలికి వెళ్ళిపోతున్నాం. ఇదైతే దాని ఎంట్రన్స్ అనమాట. ఎటు చూసినా ఫుల్ గ్రీనరీ, ఫుల్ స్నో అండ్ అప్పుడప్పుడు సమ్ డ్రిజ్లింగ్. చాలా బాగుంది నాకు ఎక్స్పీరియన్స్ అయితే. సో అలా వీడియోస్ క్యాప్చర్ చేసుకుంటూ సమ్ ఫొటోస్ తీసుకొని అలా 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 ఎంజాయ్ చేస్తూ అయితే లోపలికి అయితే వెళ్ళిపోయాం. Andy. Andy. లోపలికి అయితే ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ అయితే అలో లేదు. బట్ ఏదో కొంచెం అయితే ట్రై చేసాం క్యాప్చర్ చేయడానికి. సో స్వామిని అయితే చూపించలేకపోయాం. మా అన్నయ్య వదిన అయితే ఇలా రేస్ పెట్టుకొని ఎవరు ఫస్ట్ వెళ్తారా అని చెప్పి ఫాస్ట్గా ఎక్కేస్తున్నారు స్టెప్స్ అన్నీ. అయితే మేమైతే చిన్నగా మిల్కీతో ఎంజాయ్ చేసుకుంటా అలా వెళ్ళిపోయాం లోపలికి. నేను మధ్య మధ్యలో కొన్ని అక్కడ సీనరీస్ అలాంటివి చూపిద్దామని చెప్పి అలా క్యాప్చర్ చేసుకుంటా ఉన్నాను. నేచర్ లవర్స్కి అయితే ఈ ప్లేస్ అయితే చాలా నచ్చుతుంది. ఐఎమ్ షూర్ అండి దానికి మాత్రం. అండ్ ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన ప్లేస్ ఇదైతే మాత్రం. మిల్కీ అయితే ఇక్కడ ఫుల్ ఎంజాయ్ చేస్తుంది, ఎగురుకుంటా ఎగురుకుంటా నడిచేస్తుంది. ఎప్పుడైతే అసలు దిగదు. ఈసారి ఏందో తనే నడుస్తుంది అసలు. హాయ్.
కనిపిస్తుందా? ఒక పాండ్ లాగా ఉంది. అక్కడే సైడ్ ఒక చిన్న దారిలాగా వస్తుంది. అదే తలకావేరి అంటే కావేరి బర్త్ ప్లేస్ అని అంటారు. అక్కడ నుండి వాటర్ అయితే ఇలా దీంట్లోకైతే వచ్చేస్తున్నాయి. అండ్ అక్కడ ఏంటంటే కాయిన్స్ వేసి అలా కొంచెం అంటే భక్తులు వాళ్ళ కోరికలను అయితే కోరుకుంటున్నారు అక్కడ. చూసారా ఇక్కడ ఒక ఆయన అయితే హ్యాండ్ పెట్టి వాటర్ పట్టుకొని తాగుతున్నారు. అదే అనమాట కావేరీ బర్త్ ప్లేస్. సో అందరు ఏంటంటే అక్కడ వాటర్ ఎలా పట్టుకొని అలా తాగుతున్నారు. అది ఫ్రెష్ వాటర్ అని అంటున్నారు. మనకైతే ఐడియా లేదు. అక్కడ నుండి వాటర్ ఆ సన్న దారి నుండి వాటర్ అయితే వచ్చి అంతా ఇక్కడికైతే ఇలా కలెక్ట్ అవుతుంది. చూసారా ఫుల్ స్నోతో అయితే కవర్ అయిపోయింది. ఇందాకటికి ఇప్పటికి ఎంత డిఫరెన్స్ ఉందో వ్యూలో చూసారా. అదే ఇక్కడ స్పెషాలిటీ అనమాట. చాలా డిఫరెన్స్ ఉంటుంది ముందుకి ఇప్పటికి వ్యూ అయితే. అండ్ నాకైతే చాలా నచ్చేసింది ఇక్కడ క్లైమేట్ అంతా. నెక్స్ట్ అయితే ఒక టెంపుల్కి వెళ్ళిపోయాము. అక్కడ తలకావేరి నుండి రిటర్న్ వచ్చేటప్పుడు ఈ టెంపుల్ కనిపించింది మాకు. అక్కడికి వెళ్ళాము. ఇక్కడైతే ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ అయితే అలో లేదు. సో ఏమి క్యాప్చర్ అయితే ఏం చేయలేకపోయాము. ఓన్లీ బయట వ్యూ అయితే ఒక్కటే క్యాప్చర్ చేసాము. నెక్స్ట్ అయితే రాజా సీట్ అనే ప్లేస్కి అయితే వచ్చేసాము. ఇదైతే ఒక వ్యూ పాయింట్. దానికి ముందైతే ఇలా గార్డెన్ అలా ఉంది. సైడ్ అయితే కొన్ని ఫన్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. అండ్ లోపలికి వెళ్తే అక్కడైతే ఒక వ్యూ పాయింట్ ఉంటుంది.
ఈ రాజసీట్ వ్యూ పాయింట్ ఏంటంటే ఇంతకు ముందు ఇక్కడ పాలించిన రాజు ఏంటంటే అక్కడ కూర్చొని తన ఫ్రీ టైంలో అలా రిలాక్స్ అవుతూ అలా తన రాజ్యాన్ని మొత్తం అక్కడ నుండి చూసుకునేవాడంట. సో దీనికి రాజసీట్ వ్యూ పాయింట్ అనే నేమ్ అయితే వచ్చింది. ఇదే అనమాట రాజా సీట్ వ్యూ పాయింట్ అనేది. అక్కడ నుండి చూస్తే ఫుల్ వ్యూ అంతా కనిపించేస్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ స్నో అయితే ఫుల్ కవర్ అయిపోయింది. మేమైతే చూసేసాము ముందు వచ్చినప్పుడు వ్యూ పాయింట్ అంతా ఎలా ఉంది అని. బట్ క్యాప్చర్ చేసేసరికి అయితే ఫుల్ స్నోతో అయితే కవర్ అయిపోయింది. ఈ ట్రిప్లో ఏంటంటే మిల్కీ ఒక కొత్త వర్డ్ అయితే నేర్చేసుకుంది, అంబ్రిల్లా అని. అస్సలు అంబ్రిల్లాని వదలలేదు ఈ ట్రిప్లో అంతా. అండ్ అక్కడ కూడా అప్పుడప్పుడు డ్రిజ్లింగ్ ఉంది. సో అంబ్రిల్లా మేము కూడా యూజ్ చేస్తూనే ఉన్నాము. అండ్ మిల్కీ ఫేవరెట్ అయిపోయింది అంబ్రిల్లా అయితే. తను అయితే స్పెల్ చేసేస్తుంది కూడా అంబ్రిల్లా అని. నెక్స్ట్ అయితే మదికేరి ఫోర్ట్కి వచ్చేసాము. ఇదే మదికేరి ఫోర్ట్. అండ్ అక్కడ అయితే సమ్ రెనోవేషన్ జరుగుతుంది. సో లోపలికి అయితే మేమైతే వెళ్ళలేదు. అండ్ బయట అయితే ఇలా ఎలిఫెంట్స్ ఉన్నాయి. సో అక్కడ కొన్ని పిక్చర్స్ అయితే క్యాప్చర్ చేసేసుకున్నాం. అండ్ నెక్స్ట్ ఏంటంటే మేమైతే ఒక ప్లేస్కి వెళ్ళిపోయాం. అదేంటో నేను చెప్పను, మీరే చూడండి. ఒక 20 మినిట్స్ వాక్ తర్వాత ఒక బ్యూటిఫుల్ ప్లేస్ అయితే చూసేసాము. నాకైతే చాలా నచ్చేసింది. మీరే చూడండి అదేందో.
చూసేసారా? ఇదేనండి అబ్బే వాటర్ ఫాల్స్. చాలా అంటే చాలా బాగుంది అండ్ ఫుల్ వాటర్ ఉన్నాయి. మీరు చూసే ఉంటారు, మిల్కీ కూడా చాలా ఎంజాయ్ చేసేసింది. యూజువల్గా తనకి వాటర్ అంటే చాలా ఇష్టం. ఇన్ని వాటర్ని ఒకేసారి చూసేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది. అండ్ మేము కూడా ఆ వాటర్ ఫాల్స్ని చూస్తూ అలానే ఉండిపోయాం. చాలా ప్లెజెంట్గా అనిపించింది ఇక్కడైతే. ఈ ట్రిప్ మొత్తంలో నాకు బాగా నచ్చిన ప్లేస్ ఏంటి అంటే ఇదే అనమాట. నేనైతే చాలా ఎంజాయ్ చేసేసాను. చాలాసేపు ఉన్నాం ఇక్కడే అలా వాటర్ ఫాల్స్ని చూస్తూ అలా ఉండిపోయాం అందరం. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒక జిప్ లైన్ ఉంది, అక్కడికి వెళ్ళిపోయాం. ఈ జిప్ లైన్ కింద ఏంటంటే మొత్తం లోయే, ఆ 1 కిలోమీటర్ మొత్తం లోయే ఉంటుంది. కిందకి చూస్తే మాత్రం గుండె అక్కడే ఆగిపోతుంది. మాకైతే చాలా భయం వేసింది. సాయిని అందరికీ ధైర్యం చెప్పి వెళ్ళాలి వెళ్ళాలి అని చెప్పి అయితే అందరినీ లాక్కొని వెళ్ళిపోయాడు. మా పేరెంట్స్ అయితే వద్దు వద్దు అని అన్నారు. బట్ మేమైతే ట్రై చేసాము. డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఈ యాక్టివిటీతో అయితే మా ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ దెన్ వీఆర్ బ్యాక్ టు బెంగళూరు. అండ్ మా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అద్దంకి అబ్బాయి కావాలి అమ్మాయి. సీ యూ, బాయ్ బాయ్.